పప్పు దోసకాయ వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పప్పు అండి, నైట్ నానబెట్టుకోవాలి. ఇందులో బఠానీ, పెసలు, శనగలు ఇవన్నీ నానబెట్టాను. మొత్తం 5 రకాల పప్పులండి ఇవన్నీ. దోసకాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు: తాలింపుకి ఉల్లిపాయ అండి, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. వాటర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు అండి, కొద్దిగా పసుపు, కొంచెం కారం, బాగా ఉడకనివ్వాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. పప్పు మొత్తం 5 రకాలు కలిపి పప్పు ఇది. ఒక గ్లాసు వాటర్ వేసి మెత్తగా ఉడకనివ్వాలి. 4-5 విజిల్స్ పెట్టాలి. రెండు పచ్చిమిర్చి అండి, పప్పు అండి కొంచెం మెత్తగా చేయాలి పప్పు గుత్తుతో. ఉడికిచ్చిన దోసకాయ ముక్కలండి పప్పులో వేసేయాలి. తాలింపు రెడీ చేసుకోవాలి పప్పుకి. కొంచెం నూనె అండి తాలింపుకి. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ అండి పప్పు దోసకాయ. స్టవ్ ఆఫ్ చేసేయాలి.